ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులోని మిథున్ రెడ్డి నివాసాలు, మిథున్ రెడ్డి కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగినాయి. పిఎల్ఆర్ కార్యాలయాల్లో కూడా, పిఎల్ఆర్ కంపెనీ ఉంది కదా వాళ్ళది, ఆ కంపెనీ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేశారు. లిక్కర్ స్కామ్లో ఎక్కువ నగదు పిఎల్ఆర్ కంపెనీల ద్వారానే వైట్ చేశారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే సిట్ విచారణలో దానికి సంబంధించిన కొన్ని రుజువులు కూడా దొరికాయి. ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వైసీపీ హయాంలో ప్రతి శనివారం తాడేపల్లికి వెళ్ళి లిక్కర్ లెక్కలు చెప్పేవారనే ప్రచారం కూడా ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి వెళ్తున్న భారత బృందంలో మిథున్ రెడ్డిని సభ్యుడిగా ఎంపిక చేశారు. ఇతన్ని ఎంపిక చేయడం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా విమర్శలు వచ్చినాయి. లిక్కర్ కుంభకోణంలో కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తిని భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి ఎలా పంపిస్తారని విమర్శలు వచ్చినాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతని తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా మొదలైంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాడులు జరగడం గమనార్హం.